ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే మనకి నిన్న ఈఓ గారు జే శ్యామలారావు గారు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అలాగే పోర్టు కార్మికులతోనూ పోర్టు అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో టీటీడీ ఆన్లైన్ టికెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద తీసుకున్న నిర్ణయం గురించి ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. అలాగే నిన్నటి రోజున 29 శనివారం తిరుమలలో ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తదితర వివరాలు ఈ వీడియోతో చెప్పబోతున్నాను. కాకపోతే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కనుక ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే టీటీడీ అప్డేట్స్ అన్నీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వివరాలకు వెళ్ళిపోదాము. ముందుగా దర్శనం వివరాలు. నిన్నటి రోజున శనివారం స్వామివారిని 80,404 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగిందండి. అలాగే మనకేంటంటే తలనీలా సమర్పించిన వాళ్ళు 35,825 మంది తలనీలాలు అనేది సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం 3,83,00,000 హుండీ ఆదాయం, స్వామి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం ఉన్నదండి. ఓకేనా. 20 కంపార్ట్మెంట్లో మనకి భక్తులు అనేది స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. దర్శనానికి సర్వదర్శనానికి దాదాపుగా 20 గంటల నుంచి 30 గంటల వరకు సమయం అనేది పడుతుంది. అదే 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్స్ అయితే కనుక 3 నుంచి 4 గంటలు సమయం పడుతుంది. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ వాళ్ళకైతే 6 నుంచి 10 గంటల సమయం అనేది పడుతుంది. ఇది మన టీటీడీ నుంచి అఫీషియల్గా వచ్చిన అప్డేటు. అలాగే లడ్డు నాణ్యత మీద నిన్న టీటీడీ అధికారులతో ఈఓ శ్యామలారావు గారు సమీక్షా సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. లడ్డు క్వాలిటీ, ఒక రుచికరమైన లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలను వినియోగించాలి, నాణ్యమైన నెయ్యిని ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, దాని మీద అధికారులతో డైరీ నిపుణులతో టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. టీటీడీ పరిపాలనా విభాగం భవనంలో శనివారం ఈఓ కార్యాలయం టీటీడీ అధికారులతోనూ డైరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరిశీలించాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. డైరీ నిపుణులు విజయభాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నెయ్యిని ఎలా తయారు చేస్తున్నాం అనేది వివరించారు. ఫుడ్ సేఫ్టీ ఇండియా అధికారులు నిబంధనల ప్రకారం నెయ్యిని తయారు చేస్తున్నట్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే గతంలో లాగా మనకు నాణ్యమైన లడ్డు, రుచికరమైన లడ్డు ఏ విధంగా మన భక్తులకు అందించాలని దాని మీద సుదీర్ఘంగా ఈ చర్చలు జరగటం జరిగింది. దీంట్లో ఏంటంటే సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి ఈఓ గారు మిగిలిన అధికారులను పోర్టు కార్మికులని కోరటం జరిగింది. ఈ సమావేశంలో జేఈఓ శ్రీమతి గౌతమి, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంకో బిగ్ అప్డేట్ అండి. ఇప్పుడు దళారీ వ్యవస్థ నిర్మించడానికి భక్తులకు దళారీ వ్యవస్థ నిర్మూలించి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధార్ అనుసంధానంతో దర్శనం చేయడానికి టీటీడీ ఒక నడుం బిగించిందండి. దాని మీద ఏంటంటే నిన్న దళారీ వ్యవస్థ నిర్మించడానికి ఆధార్తో అనుసంధానం చేయడానికి యుఐడి అధికారులతోనూ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ నిన్న ఈఓ శ్యామలారావు గారు సమీక్షా సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో ఏంటంటే టీసీఎస్ అధికారులు, జియో అధికారులు, టీటీడీ ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు, యుఐడి అధికారులు శనివారం సమావేశ మండలం టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశం మండలంలో సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా అంటే భక్తులు
మాట్లాడుతూ ఇప్పుడు దాకా దర్శనం ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్న వివిధ రకాల దర్శనాలు, తోమాలు, అర్చన, నిజపాత దర్శనం, సుప్రభాత సేవ, అంగప్రదర్శన, కళ్యాణం, ఊంజల్ సేవ, 300 రూపాయలు ప్రత్యేక దర్శన టికెట్, వయోవృద్ధులు, వికలాంగులు తదితర దర్శన టికెట్లో ఆధార్లో ఉన్న లోటుపాట్లు, ఓకేనా, అంటే ఫేక్ ఆధార్ కార్డులు కానీ డూప్లికేట్ ఆధార్ కార్డ్స్ ద్వారా కానీ భక్తులు ఏ విధంగా ఆన్లైన్ చేసుకుంటున్నారు, వాటిని ఎలా నివారించాలి అనేది సుదీర్ఘంగా అధికారులతో చర్చించడం జరిగింది. దాని మీద యూఐడి నుంచి వచ్చిన అధికారులు ఒక ఆధార్ అనుసంధానం వల్ల జరిగే ఉపయోగాల గురించి వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద సంతృప్తి చెందిన ఈఓ గారు మరింత అభివృద్ధి చేసి మా భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన ఏర్పాట్ల గురించి ఇవ్వాలి. అలాగే సర్వర్ ఇష్యూస్ మీద కూడా వాళ్ళు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మనం ఆన్లైన్ చేస్తున్న టైంలో టికెట్స్ బుక్ అవ్వకపోవడం, సర్వర్ ఎర్రర్స్ రావడం, అమౌంట్లు కట్ అయిపోవడం, రూమ్స్ బుక్ అవ్వకపోవడం, ఇలాగా తదితర అంశాల మీద వాళ్ళు పరిశీలించడం జరిగింది. దాని మీద సర్వర్స్ అప్డేట్ చేయాలని జియో వాళ్ళకి టీసీఎస్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆధార్ అనుసంధానం ఏ విధంగా చేయాలి, లింక్ చేయడం జరిగే పరిణామాలు అంటే ఒక 3 నెలలకో 6 నెలలకో భక్తులు మళ్ళీ బుక్ చేసుకునే విధంగా ప్రతి దర్శనం టికెట్ మీద ఒక నిర్దిష్టంగా ఒక ఆధార్తో లింకప్ చేయడం వలన మనకి పరిణామాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఆలోచించడం. ఇది భక్తులకి మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చాలామంది తిరుమల దర్శన టికెట్స్ తీసుకొని మిగతా వాళ్ళకి దొరకకుండా చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే కొంతమంది భక్తులకి న్యాయం జరుగుతుంది ఇట్లా నిర్ణయం వల్ల. ఇది మనం అభినందించవలసిన విషయం. కాబట్టి కొత్త ఈవో గారు చేస్తున్న పనులకు ప్రతి ఒక్కరు సమర్థించాలి. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించి ఈవో గారికి సరైన సూచనలు, సలహాలు మన వీడియో ద్వారా ఇవ్వడాలని కోరుకుంటున్నాను. ఓకే, మరింత వీడియోతో నేను మేము ముందుకు వస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఓం నమో వెంకటేశ్వర.